హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి సమ్మర్ వచ్చేస్తుంది అంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు పిల్లలకి. సో వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు. చిన్న పిల్లల్ని సమ్మర్ హాలిడేస్‌లో ఎంగేజ్ చేయడం మనకి చాలా కష్టంగా ఉంటుంది. జనరల్‌గా మనం మొబైల్స్ ఇచ్చేస్తాము. లేదంటే టీవీలో ఏదో ఒక షో చూస్తూ కూర్చుంటారు. అలా స్క్రీన్ టైమ్ వాళ్ళకి ఎక్కువైపోతూ ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఇండోర్ గేమ్స్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. అండర్ 200లోనే. కొన్ని లాజికల్ థింకింగ్ గేమ్స్ అయితే నేను తీసుకున్నాను. అంటే లాజికల్ థింకింగ్ గేమ్స్ ఆడటం వల్ల మనకి బ్రెయిన్ డెవలప్‌మెంట్ కూడా చాలా బావుంటుంది. 5 ఇయర్స్ వరకు ఉన్న కిడ్స్‌కైతే ఈ గేమ్స్ చాలా బావుంటాయి. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, ఇవన్నీ మీతో డీటెయిల్‌గా షేర్ చేసుకుంటాను ఒక్కొక్కటి. సో దట్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ అయితే ఇది. ఇదేంటంటే మనకి చిన్న పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను చూపించే ఈ గేమ్స్ అన్నీ కూడా చెప్పాను కదా ఆల్రెడీ. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా బావుంటుంది చిన్న పిల్లలకి. సో, ఇవేంటంటే షేప్స్. వాళ్ళకి షేప్స్ మనం ఎదిగే కొద్దీ మనం నేర్పిస్తూ ఉంటాము. సో, దానికి యూజ్ అవుతుంది. వాళ్ళకి ఎందులో ఏది సెట్ చేయాలో కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో, వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించేది వాళ్ళకుంటుంది. సో, అందుకే అన్నాను లాజికల్ థింకింగ్ గేమ్స్ అని చెప్పి. సో, ఇలా వస్తుంది ఇదైతే. ఇదైతే క్వాలిటీ చాలా బావుందండి. స్ట్రాంగ్‌గా ఇచ్చారు మెటీరియల్. మనకేంటంటే 1, 2, 3, 4, 5 అంటే 5 షేప్స్ ఇచ్చారు. షేప్సే కాకుండా కౌంటింగ్ పర్పస్‌లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ కలర్స్ కూడా మనం చెప్పొచ్చు పిల్లలకి. సో, ఇలా మనకి ఇలా ఉన్నాయి కదా! పిల్లలకి వాళ్ళు ఆడుతున్న కొద్దీ వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడ ఏది పెట్టాలి అని చెప్పి. సో, ఇదైతే చాలా బావుంది. సెకండ్ వన్ అయితే ఇది. ఇదైతే 3 ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలకైతే చాలా బావుంటుంది. ఇలా ప్లాస్టిక్ మెటీరియల్‌తో మనకి ఇలా ఇచ్చారు. అండ్ ఇవన్నీ ఇలా ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా అరేంజ్ చేస్తున్నప్పుడే ఎక్కడ ఏది పెడుతున్నామో మనం గుర్తుపెట్టుకోవాలనమాట. అంటే ఇక్కడ నేను రెడ్ పెట్టాను కదా! ఇక్కడ యెల్లో పెట్టాను. ఇక్కడ గ్రీన్. అలా అన్నీ అరేంజ్ చేసేసుకోవాలి. సో, మనం ఇలా డైస్ వేసాక కలర్ అయితే ఒకటి వస్తుంది. ఇలా ఏదో కలర్ వస్తుంది. రెడ్ కలర్ వచ్చిందనుకోండి, మనం ఇలా ప్లేస్ చేసుకున్నప్పుడే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే. ఈ కలర్ ఇక్కడ పెట్టాం, ఇక్కడ పెట్టాం అని గుర్తుపెట్టుకోవాలి. సో, ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా! మనం అన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టము. సో, అలా గుర్తుపెట్టుకుంటూ మనం అలా ఆడుతూ, ఆడుతూ ఉంటే మన బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా బావుంటుంది. సో, ఇలా. ఆ కలర్ ఎక్కడుంది అని చెప్పి ఐడెంటిఫై చేయాలి. ఇది ఇద్దరు ఆడాలి గేమ్ ఇది. సో, ఇది కూడా చాలా బావుంది. ఈ గేమ్స్ వల్ల వాళ్ళకి మెమరీ పవర్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇది చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే షేప్స్ ఇందాక ఆల్రెడీ చూపించాను కదా! అది వేరు. ఇది కొంచెం వేరు. ఇదేంటంటే మనకి షేప్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు కరెక్ట్‌గా ఏ షేప్ అయితే తీసారో ఆ షేప్‌లో మళ్ళీ ఇలా అటాచ్ చేసేలాగా. సో దట్ వాళ్ళకి షేప్ తెలుస్తుంది అండ్ కలర్స్ తెలుస్తాయి. ఏ షేప్ ఏంటో గూడా మనం క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇలాంటివైతే బాగా యూజ్ అవుతాయి. సో, ఇదేంటంటే మనకి వుడ్ మెటీరియల్‌తో వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బావుంది. అండ్ సేమ్ దాంట్లోనే ఇవైతే బాడీ పార్ట్స్. ఇలా తీసి మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. లెగ్, హ్యాండ్స్, హెడ్, టంగ్ అని చెప్పి. ఇది కూడా వుడ్ మెటీరియల్‌తో వచ్చింది. ఈ 2 కలిపి ఒక సెట్ అండి. నేను వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు కావాలంటే లింక్ క్లిక్ చేసుకొని మీషో యాప్‌లోకి వెళ్లి డైరెక్ట్‌గా బై చేసుకోండి. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ఎలానో జనరల్‌గా నేర్పిస్తుంటాము. మనం నార్మల్‌గా చెప్పేది వేరుంటుంది. సో, ఇలా చూపించి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి గుర్తుంటుంది, మర్చిపోకుండా ఉంటారు. సో, ఇలాంటివైతే ఖచ్చితంగా తీసుకోండి మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే. నెక్స్ట్ అయితే ఇది. ఇది నాకు 2 బోర్డ్స్ ఇచ్చారు. ఇదేంటంటే చెస్, లూడో అండ్ స్నేక్ అండ్ ల్యాడర్. ఇది మనం బయట చూసే ఉంటాము. కాకపోతే మనకి కార్డ్‌బోర్డ్ టైప్‌లో ఇస్తూ ఉంటారు. ఇదేంటంటే మనకి కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంది మెటీరియల్. బావుంది ఇది కూడా. అంటే త్వరగా పాడైపోవడం అలా అయితే ఏముండదు. మంచి క్వాలిటీనే ఇచ్చారు. సో, ఇదేంటంటే లూడో గేమ్. ఇదేంటంటే చెస్. చెప్పాను కదా! అందరూ చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తూ ఉన్నారు అని చెప్పి పిల్లల్ని. సో, మీరు చిన్నప్పటి నుంచే నేర్పిందాము అని చెప్పి అనుకుంటే ఇది బావుంటుంది. కొంచెం పెద్ద పిల్లలకు కూడా చెస్ ఆడటం ఇప్పుడు బాగా నేర్చుకుంటున్నారు కాబట్టి, సో, చెస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇంట్లో మనం ఫ్యామిలీ అందరూ ఆడుకోవడానికి స్నేక్ అండ్ ల్యాడర్ కానీ, లూడో ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి.
సో ఈ 2 కలిపి ఒక సెట్ అండి. క్వాలిటీ అయితే ఇది చాలా బాగుంది. ఇవైతే స్నేక్ అండ్ ల్యాడర్‌కి ఇచ్చారు. ఇదైతే చెస్‌కి ఇచ్చారు. క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ నాకు జస్ట్ 200 అండర్ 200లోనే వచ్చేసాయి. మీరు ఆన్‌లైన్ పేమెంట్ చేశారనుకోండి మీకు ఇంకా తగ్గుతది మీషో యాప్‌లో. ఒకసారి చూసుకొని తీసుకోండి. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. నెక్స్ట్ వన్ అయితే ఇది. ఇందాక చూపించాను కదా! ఒక ఐస్ షేప్స్ అవి. సో, అలానే సేమ్. ఇవైతే ఆల్ఫాబెట్స్. పిల్లలకి ఆల్ఫాబెట్స్ నేర్పించడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఇన్ని ఆల్ఫాబెట్స్ వాళ్ళకి గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి, ఇలాంటిది ఒకటి తీసుకున్నామనుకోండి, వాళ్ళకి ఆడుతున్నట్టు ఉంటుంది. అండ్ వాళ్ళు నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. ఫన్ లెర్నింగ్ అంటారు కదా! సో, అలాగా. ఇది కూడా మనకి వుడ్ మెటీరియల్‌తో వచ్చింది. మనకి పట్టుకోవడానికి ఇలా క్లిప్స్‌లా ఇచ్చాడు. ఈజీగా దాంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇది కూడా బావుంది మెటీరియల్. అండ్ నెక్స్ట్ అయితే ఇది. ఇది కూడా షేప్స్ లాంటిదే. ఏంటంటే మనకి ఇలా షేప్స్ ఇచ్చారు. ఇది ఇప్పుడు ఇది ట్రయాంగిల్, ఇది సర్కిల్ కదా! ఖచ్చితంగా ఇందులో ట్రయాంగిల్‌దే వేయాలి. ఇందులో సర్కిల్‌దే వేయాలి. వేరేది ఏది వేసినా మనకి లోపలికి వెళ్ళదనమాట. వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఈ షేప్‌లో ఇది వేయాలి అని చెప్పి. సో, ఇది కూడా చాలా బావుంటుంది. లాజికల్ థింకింగ్‌గా ఆలోచిస్తారు. అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కూడా చిన్న పిల్లలకి మంచిగా యూజ్ అవుతుంది. సో, మీకు చూపిస్తాను. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా! సో, ట్రయాంగిల్‌లో ట్రయాంగిలే వెళ్తుంది. ఇంకేది వేసినా వెళ్ళదు మనకి షేప్. సర్కిల్‌లో వేయాలి. సో, క్వాలిటీ చాలా బావుంది ఇది కూడా. వీటి క్వాలిటీ కూడా గట్టిగానే ఉన్నాయి. మరీ డెలికేట్‌గా అయితే లేవు. ఇది కూడా క్వాలిటీ బావున్నాయి. అండ్ ఈ షేప్స్‌తో మనం కలర్స్ కూడా వాళ్ళకి చెప్పచ్చు. నెక్స్ట్ వన్ అయితే ఈ పజిల్స్. ఇది కొంచెం 2 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకైతే బావుంటుంది. వాళ్ళకి తెలుస్తాయి కదా! ఎగ్, మ్యాట్ ఇలా మనం చిన్న చిన్నవన్నీ నేర్పిస్తూ ఉంటాం కదా! బస్, కార్స్ ఇవన్నీ. సో, అవన్నీ మనకి ఇలా పజిల్స్‌లో ఇస్తారు. ఇది మ్యాట్, డాగ్ ఇలా. సో, ఇది మనం ఇలా రిమూవ్ చేస్తే తర్వాత మనం ఇలా అటాచ్ చేసేలాగా. ఇది కూడా బావుంది పజిల్స్. ఇలా. క్యాట్. ఇలా చాలా పజిల్స్ ఉన్నాయి ఇందులో. మొత్తం ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో అయితే మొత్తం ఉన్నాయి ఇందులో. ఇది కూడా బావుంది. సో, ఇవన్నీ ఏంటంటే పిల్లలు ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడెంటిఫై పవర్ పెరుగుతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. సో దట్ అన్నీ సిమిలర్‌గానే అనిపిస్తాయి. కానీ ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కలా ఉంటుంది. మనకి ఆడుతున్నప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగా. ఆల్రెడీ మా వాళ్ళు ఆడేస్తున్నారు ఇంట్లో. మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను వచ్చే వ్లాగ్స్‌లో చూడండి. అండ్ లాస్ట్ వన్ అయితే ఇది. ఇది పిల్లలే కాదు మనం కూడా సరదాగా ఆడుకోవచ్చు. ఇది ఆల్రెడీ గేమ్ మీకు తెలిసే ఉంటుంది. ఇది కూడా క్వాలిటీ చాలా బావుంది. గట్టిగానే ఇచ్చాడు క్వాలిటీ. వీటి క్వాలిటీ కూడా చాలా బావుంది. ఇలా మనవి ఏవి 3 ఇది గ్రీన్ కలర్ నాదనుకోండి. ఈ కలర్ మా బాబుదనుకోండి. ఇలా 3 అవ్వకూడదు. ఎలా అయినా సరే. ఇలా అయినా అవ్వకూడదు. ఇలా క్రాస్‌గా అయినా అవ్వకూడదు. అండ్ ఇలా కూడా అవ్వకూడదు. స్ట్రెయిట్‌గా, క్రాస్‌గా అండ్ ఇలా కూడా అవ్వకూడదు. సో, అలా అవ్వకుండా చూసుకోవాలనమాట. ఇప్పుడు ఇక్కడ నేను పెట్టాననుకోండి. ఇక్కడ మా బాబు పెట్టారనుకోండి. నేనిక్కడ పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ యెల్లోది ఇక్కడ వచ్చేయాలి. లేదంటే ఇక్కడ నేను ఇంకొక ఎక్స్ పెట్టేస్తాను. నాదయిపోతుంది గేమ్. సో, అలా మాట ఇది. ఎలా అయినా ఆడుకోవచ్చు. ఎలా అయినా చాలా బావుంటుంది. మన నెక్స్ట్ మూవ్‌ని మనం ముందే ఆలోచిస్తాం కాబట్టి ఇది కూడా లాజికల్ థింకింగ్‌కి బాగా యూజ్ అవుతుంది. సమ్మర్‌లో పిల్లలకి స్క్రీన్ టైమ్ ఎక్కువ ఇవ్వకుండా మనం ఇలాంటి గేమ్స్‌తో ఎంగేజ్ చేస్తూ ఉన్నామనుకోండి వాళ్ళకి, మనం కూడా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఆడుతూ నేర్చుకున్నట్టు ఉంటుంది. సో, ఇవన్నీ తీసుకోండి అంటే నేను చెప్పట్లేదు. మీకు ఏది యూజ్ అవుతో అది తీసుకోండి. ఈ సమ్మర్‌లో పిల్లలకి స్క్రీన్ టైమ్‌ని కొంచెం దూరంగా ఉంచడానికి నాకైతే ఇది బెస్ట్ ఆప్షన్‌లా అనిపించింది. సో, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో గనుక చిన్న పిల్లలుంటే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరైనా చిన్న పిల్లలుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. జనరల్‌గా ఏదైనా ఫంక్షన్స్‌కెళ్ళామనుకోండి, బర్త్‌డే ఫంక్షన్స్‌కి కానీ, లేదంటే ఏదైనా మనం విజిట్ చేస్తూ ఉంటాము చిన్న పిల్లలకి. వాళ్ళకి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కాకుండా ఇలాంటి గేమ్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆడుకుంటూ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది.
సో, నెక్స్ట్ టైమ్ మీరు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కాకుండా ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినా మనీ ఇచ్చేయడం అలా కాకుండా ఇలాంటి గేమ్స్ ఇచ్చారంటే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి. వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఈ వీడియోకి అంతే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.